So now we will proceed to laws of illumination. Okay, and this is a very important topic. So there are basically two laws. Okay, so first law is inverse square law, and second law is Lambert's cosine law. These two, based upon these two laws, we will calculate illumination at required point of uh, required plane, which is far away from the point of source. ఓకే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు తెలుసు మన దగ్గర ఒక వర్క్ ప్లేన్ ఉందనుకోండి. ఒక వర్క్ ప్లేన్ మనం ఇక్కడ పని చేసేది. ఇప్పుడు ల్యాంప్ ఇక్కడ కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇట్లా లైట్ వస్తూ ఉంటుంది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ దెర్ ఈస్ illumination. Here there is one illumination, that is illumination E. This first case. Suppose the same lamp, if you if you change its lamp's position, ఏమవుతుంది, ఈ ల్యాంప్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేసాం. సేమ్ ల్యాంప్, సేమ్ ప్లేన్. Now illumination is coming with larger distance. Okay. In this case, the illumination is E2. Okay. So now tell me, in both the cases, the working plane is same and the light source is also same. The distance between the light source and the working plane is different. In first case, it is nearer. Second case, it is little bit far. ఈ రెండిట్లో చెప్పండి, E1 and E2, illumination E1 in first case, illumination E2 in second case. Are they both same? రెండు సేమా? చెప్పమ్మా. ఈ రెండు సిచ్యువేషన్లలో ఇందే ఇల్యూమినేషన్ సేమా? చెప్పండి. ఇందు, ప్రణీత, విశ్రుప, దీపిక, వసంత. ఈ రెండు కేసులలో ఇల్యూమినేషన్ సేమ్ కాదు? సేమే ఉంటుంది సార్. ఇది మన వర్కింగ్ ప్లేన్. ఇది వర్కింగ్ ప్లేను. లైట్ని ఇక్కడ పెట్టిన, అప్పుడు ఒక వెలుతురు వచ్చింది ఇక్కడ ఇల్యూమినేషన్. తర్వాత లైట్ని తీసుకుపోయి దూరంగా పెట్టిన, పైన పెట్టిన, అప్పుడు illumination E1 and illumination E2 are not same, they are different. లైట్ ఉన్న ప్లేస్ నుంచి దూరంగా తీసుకెళ్తే సేమ్ వెలుతురు ఎట్లుంటుంది, తక్కువనే ఉంటుంది వెలుతురు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. అది సింపుల్గా మనకు తెలిసిన విషయమే. వాట్ ఇల్యూమినేషన్ ఈస్ here in the work plane when the lamp is at this position is not same as illumination because of lamp is here. అంటే ల్యాంప్ డిస్టెన్స్ చేంజ్ అయితే మన వర్క్ ప్లేన్ నుంచి ఇల్యూమినేషన్ కూడా చేంజ్ పెరిగితే ఇల్యూమినేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? డిస్టెన్స్ పెరిగితే తగ్గుతుంది సార్. తగ్గుతుందని మనకు తెలుసు, జనరల్గా తెలుసు. కాకపోతే ఈ లా ప్రకారం వీడు ఏం చెప్తుందంటే, ద ఇల్యూమినేషన్ ఎట్ ఏ సర్ఫేస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సోర్స్. అంటే తగ్గుతుందని తెలుసు, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, 1 by డిస్టెన్స్ తెలుసు. కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నమాట. మనకు తగ్గుతుందని తెలుసు కానీ ఎంత తగ్గుతుందో తెలియదు. సో ఎంత తగ్గుతుంది అంటే స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ వన్ సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే తెలుసా, ఏ పాయింట్ యాంగిల్ సబ్టెండ్ అయితే పాయింట్ బై అన్ ఏరియా. సో దిస్ ఈజ్ వన్ ఏరియా. ఓకే, సో దిస్ ఈజ్ ఏరియా A1. From this point, angle subtended at this point, that is one solid angle. Some solid angle, not one solid angle, any solid angle only. There is some steradians, area A1. Then from this point of source,
light is falling onto this area A1. Okay. Then ఎంత ఫ్లక్స్, ఎంత లైట్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసింది, ఎంత ఫ్లక్స్ వచ్చి పడింది ఇక్కడ. సో దిస్ ఫ్లక్స్ phi equal to I into omega. Okay. This is there from our definitions. First definition. So luminous intensity, the total flux equal to I into omega, luminous intensity into steradians. Okay. Enta flux ante phi I into omega. This is one definition. So this is total flux in steradians, that is flux equal to I into omega limit. Flux on the area, ఈ ఏరియా లోపల ఎంత ఫ్లక్స్ ఉంది, A1 ఏరియా లోపల phi1 ఉంది. పాయింట్ ఆఫ్ సోర్స్ అదే. సో phi1 అనేది ఏం వస్తాం, I into omega. సో స్టెరేడియన్ సాలిడ్ యాంగిల్ సేమ్, లైట్ సోర్స్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆల్సో సేమ్, అంతే కదా. ఇక్కడ ఒక ల్యాంప్ పెట్టినాం, దీని సాలిడ్ యాంగిల్ ఇది, ఇక్కడ ఒక ఏరియా ఉంది, స్క్వేర్ లాగా ఉంది, ఎట్లా ఉంది. ఓకే. సో ఇది ఒక ఏరియా A1. సో లైట్ సోర్స్ కామన్, ఇంటెన్సిటీ కామన్, ఇది ఒక సాలిడ్ యాంగిల్ కాబట్టి ఒమేగా, ఇది A1. సో ఇప్పుడు phi1 ఫ్లక్స్ రీచింగ్ ఆన్ ప్లేన్ A1 ఈజ్ phi1, phi equal to I into omega. Okay. Then solid angle is area by distance square. తెలుసు కదా మనకు సాలిడ్ యాంగిల్ ఫార్ములా తెలుసా. సో సాలిడ్ యాంగిల్ ఈస్ క్యాలిక్యులేటెడ్ as area by radius square. కరెక్టా. సో with this, what is the solid angle? Omega equal to area by distance square. So area is A1. So this omega equal to I. Omega ఏమని రాయొచ్చు, area by distance square, area. So it is at a distance R1. So it is square of the distance. Okay. So this is area. It is distance R1 from the point of source. This is a solid angle. This is intensity of a lamp I. So దాన్ని ఇక్కడ రాసి. So then flux phi1 equal to I into A1 into R1 square. Okay, this is phi1. అర్థమైందమ్మా, సింపుల్ ఈక్వేషన్. Then illumination E equal to phi by A. Okay, so illumination E equal to, ఇక్కడ ఉంది illumination E equal to phi by A. Okay, so illumination E equal to phi by A. So ఇక్కడ E1 equal to phi1 by A1, phi1 by A1. ఇక్కడ పైన A1 ఉంది, కింద A1 ఉంది, phi equal to I into A. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, I by R1 square అవుతాం. సో E1 equal to I by R1 square lux. Illumination is E. Illumination అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. మనం పనిచేసే ఏరియా, వర్క్ ప్లేన్ ఏదైతే ఉంటుందో దాని మీదకి ఎంత ఫ్లక్స్ వచ్చింది, ఇంత ఏరియాలో ఎంత ఫ్లక్స్ ఉంది, అది ఫార్ములా. E1 equal to I by R1 square lux. క్లియర్ అమ్మా, ఇది అర్థమైందా ఎక్స్ప్రెషన్? సేమ్ అట్లాగే ఈ వితౌట్ చేంజింగ్ దిస్ సాలిడ్ యాంగిల్ చేంజ్ కాకుండా అదే సాలిడ్ యాంగిల్లో మనం డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తూ పోయినాం. దిస్ ఇస్ నౌ అనదర్ ఏరియా, దట్ ఈస్ A2. A2 ఈజ్ గ్రేటర్ దెన్ A1, ఎందుకంటే సేమ్ సాలిడ్ యాంగిల్లో మనం డిస్టెన్స్ పెంచే కొద్దీ ఈ
యాంగిల్ అట్లాగే ఉండాలంటే ఇది ఏరియా పెరుగుతుంది. సో దిస్ ఇస్ అనదర్ ఏరియా A2. A1, A2 not same, but solid angle is same. R1, R2 is different, but point of source is same. I is same. I and omega is same. Now again write phi2. What is the expression for phi2? Same as no. Phi2 equal to again I and omega. Phi2 అంటే I and omega. Omega equal to area by distance square. Area A2 by distance R2 square. R2 square. Then illumination E2 equal to phi2 by A2. So phi2 by A2 అంటే A2 A2 cancel అవుతుంది. అప్పుడు ఏమవుతుంది I by R2 square అవుతుంది. ఓకే, E2 equal to I by R2 square. కరెక్ట్. So E1 equal to I by R1 square. Lux or lumens per meter square. ఇది కూడా అంతే, I by R2 square lux. From these two expressions, this is one expression and this is another expression. Okay. So this is first expression, this is second expression. Then E1 by E2 equal to R2 square by R1 square. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఒకదాని ఒక డివైడ్ చేసి ఇట్లా. సో దీని ఏమని రాయొచ్చు, E1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R1 స్క్వేర్, E2 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R2 స్క్వేర్. ఇట్లా E1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by R1 square. Similarly, E2 inversely proportional to 1 by R2 square. So this is a statement given. The illumination at any surface is inversely proportional to square of its distance from the point of source. Correct? So this is the law of inverse square law. Law of illumination. First law of illumination, inverse square. అంతే. మామూలుగా మనకు తెలుసు డిస్టెన్స్ దూరం అయ్యే కొద్దీ ఇల్యూమినేషన్ తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుంది అంటే ఇన్వర్స్లీ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ తగ్గుతుంది. అది మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం అనమాట. ఓకే, నెక్స్ట్ లా ఈస్ లాంబర్ట్స్ కొసైన్ లా. ఇదేంది, ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు మనం జనరల్గా డే టు డే లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ సన్ నుంచి లైట్ వస్తూ ఉంటుంది, సన్లైట్ మన బంగ్లా మీద పడ్డది అనుకోండి, డాబా పైన ఎట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది. అంటే ద లైట్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అవర్ ప్లేన్, అవర్ సర్ఫేస్ ఈజ్ అనదర్ డైరెక్షన్. ఇట్లా ఉంది. ఒకవేళ ప్రాపర్ ఎక్కువ ఇల్యూమినేషన్ కావాలంటే మనం ఏం చేస్తాం, కరెక్ట్ లైట్కి ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా ఉంటే మనకు మ్యాక్సిమం ఇల్యూమినేషన్, ఎక్కువ ఇల్యూమినేషన్ వస్తుంది మనకు. అదే ఇట్లా ఉందనుకోండి, దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అంతే అది వస్తుంది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అర్థమైందిగా? సింపుల్ జనరల్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక లెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా కాన్వెక్స్ లెన్స్, ఇట్లా ఏదైనా ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేయడానికి భూతద్దం అంటారుగా, దాన్ని కాల్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తారు ఇట్లా పెట్టి. చూసారు ఎప్పుడైనా? మైక్రోస్కోప్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అంటారు కదా. అదే మైక్రోస్కోప్ అంటే అది పెద్ద సెటప్. అది ఇది జస్ట్ లెన్స్ అంతే. సన్లైట్ ని కాన్సన్ట్రేట్ చేస్తే ఒకే పాయింట్ లో హీట్ అయ్యి మంట వస్తుంది చూడు, భూతద్దం సార్. అదే భూతద్దం, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?
మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సార్. మాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ రైట్. మాగ్నిఫైయింగ్ గ్లాస్ దాన్ని ఎట్లా పట్టుకుంటారు? సన్లైట్ ఎట్లయితే వస్తుందో కరెక్ట్ దానికి స్ట్రేట్గా ఉండేలాగా పట్టుకుంటాం. అంతేగాని సన్లైట్ ఇట్లా ఉంటే మనం ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పట్టుకోం కదా. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లానే పట్టుకుంటాం. సో లైట్ అనేది డైరెక్ట్ అందులోనే పడేటట్టు పట్టుకుంటాం. అర్థమైందా? ఇట్లా పట్టుకోము. ఇట్లా పట్టుకుంటే మనకు లైట్ ఇట్లా పడితే మనకు అది సరిగా రాదు. సో వాట్ ఐ మీన్ టు సే is the illumination at any point on a surface is proportional to the cosine of the angle between the normal at that point and the direction of the luminous flux. Okay. దీని గురించి ఏం కన్ఫ్యూజ్ కావద్దు. Illumination at any point on a surface is proportional to the cosine of the angle between the normal at that point and the direction of illumination flux. అంటే ఇదొక వర్క్ ప్లేన్. జస్ట్ 1 second. సార్.
సో ఎక్కడ ఉన్నాం మనం? సో the total flux, the elimination at any point on a surface is proportional to cosine of angle between the normal at that point and the direction of elimination. అంటే ఈ సేమ్ ఇల్యూమినేషన్ అనేది ఇన్వర్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ చేంజ్ అవుతుంది, అదొక ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే ఒక యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. ఏం యాంగిల్? సో దిస్ ఈజ్ అవర్ వర్కింగ్ ప్లేన్, దిస్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్. ఓకే, నార్మల్ అంటే దానికి స్ట్రేట్గా ఉండేది, 90 degreesలో ఉండేది. ఓకే, సో ఈ దిస్ ఈజ్ నార్మల్ అంటే మనం ఫేస్ ఆఫ్ ద ప్లేన్, ఇలా ప్లేన్ ఉంటే ఈ వర్కింగ్ ప్లేన్, దానికి స్ట్రేట్గా ఉండేది ఇది నార్మల్ ఆఫ్ ద ప్లేన్. అండ్ దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ లైట్ సోర్స్, లైట్ సోర్స్ నుంచి లైట్ వస్తుంది కదా, దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ లైట్ ఇన్సిడెంటెడ్, దిస్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్. సో దిస్ యాంగిల్ is theta. Cosine of this angle cos theta. Okay, illumination depends upon cosine of this angle. అంటే ఇప్పుడు ఈ రెండు సేమ్ అయినా అనుకోండి, అంటే లైట్ సోర్స్ అనేది ఇట్లా కాకుండా స్ట్రేట్గా పడుతుంది, లైట్ సోర్స్ కూడా ఇట్లాగే ఉంది, అప్పుడు స్ట్రేట్గా ఇట్లాగే పడింది అనుకోండి. సో నౌ ద యాంగిల్ ఇస్ 0, cos 0 is 1, is it not? So maximum illumination. మ్యాక్సిమం ఎలిమినేషన్. సపోజ్ ఈ లైట్ అనేది ఇట్లా పడింది అనుకోండి, ఇక్కడ లైట్ సోర్స్ ఉంది, లైట్ ఇట్లా వస్తుంది, కానీ మన వర్క్ ప్లేన్ ఇట్లా, అప్పుడు ఏంది మ్యాక్సిమం యాంగిల్ 90 degrees. దెన్ ఇల్యూమినేషన్ ఈజ్ 0. కరెక్టేనా? ఇది మనకు తెలిసిన జనరల్ అబ్జర్వేషన్ కదా. లైట్ అనేది మన వర్క్ ప్లేన్కి స్ట్రేట్గా, ప్లేన్ ఎటు ఉందో అటు డైరెక్ట్గా ఉంటే మ్యాక్సిమం ఇల్యూమినేషన్ ఉంటుంది, మనం క్రాస్గా పెడితే తక్కువ ఉంటుంది, కంప్లీట్ 90 degrees ఆపోజిట్లో పెడితే దెర్ ఇస్ నో ఇల్యూమినేషన్. అర్థమవుతుంది కదా? సో దట్ ఈస్ ద సెకండ్ లా. ద ఇల్యూమినేషన్ ఎట్ ఎనీ పాయింట్ సర్ఫేస్ ఈజ్, అంటే ఇదంతా కూడా ఈ ఇల్యూమినేషన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ సర్ఫేస్, దట్ ఈజ్ ఈ proportional to the cosine of the angle. Okay. Proportional to the cosine of the angle. So what is actually that angle? That angle is between normal at that point and the direction of incidented light. Angle దేనికి మధ్యలో? నార్మల్ టు దట్ పాయింట్ అండ్ యాంగిల్ ఆఫ్ లైట్ ఇన్సిడెంటెడ్, ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్. అర్థమైందమ్మా? విష్ణుప, విఘ్నేష్, భానుప్రకాష్, అర్థమైందా? ఈజీ ఉంది కదండి, ఏం లేదు, డెఫినేషన్ పెద్దగా ఉంది కానీ అందులో ఏం లేదు. ఈజ్ ప్రపోర్షనల్ టు కోసైన్ ఆఫ్ థీటా. సో దట్ డెరివేషన్. సో కన్సిడర్ ఏ పాయింట్ సోర్స్. ఓకే, దిస్ ఇస్ పాయింట్ సోర్స్ P, దిస్ ఈజ్ అవర్ ప్లేన్, దిస్ ఈజ్ C to D. So this is our plane C to D, normal to the plane, this is normal to the plane, and light is coming like this. So light is coming and falling, light is coming and falling, and this is the angle theta. Okay, then the illumination at CD is proportional to cosine of theta. అంటే illumination CD is proportional to cosine of theta. Cosine of theta అంటే ఏంది? సపోజ్ ఈ థీటా 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం ఇల్యూమినేషన్. మ్యాక్సిమం ఇల్యూమినేషన్ అంటే దిస్ ఈజ్ EB. EB is a surface which is perpendicular to the line of incidented light. Okay, so just see here. సపోజ్ మీరు ఒక ఇది AB తీసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ AB సచ్ దట్ దిస్ ఈజ్ 90 degrees, అంటే లైన్ ఆఫ్ ఇన్సిడెంటెడ్కి దీనికి మధ్యలో 90 degrees ఉంది. ఓకే, దెన్ దిస్ ఈజ్ EAB, సో దిస్ ఈజ్ EAB.
EAB. So ECD equal to cosine of EAB. ఇది మనం ప్రూవ్ చేస్తున్నాం. అంటే when the theta equal to 0, so then this is EAB. So elimination is EAB. అంటే ఈ సర్ఫేస్ అనేది EAB అవుతుంది అన్నట్టు. అంటే మనం ఈ సర్ఫేస్ ని అటు రొటేట్ చేస్తున్నాం. Otherwise you shift the light from here to here, then the surface is CD only. So now we'll try to derive. Okay, so what is this? So consider this is CD working plane, this is O, the actual common point, and towards this incidental light, this is perpendicular line, that is AB. So you observe here, దానికి ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు, దీనికి ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు దిస్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ థీటా. దీనికి ఇది ఎంతనో, దీనికి ఇది ఎంత. ఈ లైన్ కి ఇది థీటా దూరంగా ఉంది, సో ఇది పర్పెండిక్యులర్ 90 degrees ఉంది. సో అప్పుడు దీనికి ఇది కూడా థీటా డిగ్రీస్ దూరంగా ఉంటుంది. సో వెన్ దిస్ ఈస్ థీటా, దిస్ ఇస్ ఆల్సో థీటా. Similarly, this is also theta. Now in this small triangle OACO, so this is angle theta, this is adjacent side OA, this is hypotenuse OC, angle theta, this is the center point. So similarly, this is adjacent side, this is hypotenuse. Then OB cos theta, or what is this, OD cos theta equal to OB, is it not? అర్థమవుతుందమ్మా. ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే హైపోటెనస్ CO cos theta equal to OA, కరెక్టేనా? రాయచ్చా? hypotenuse into cos, cosine is OA. Similarly, in this small triangle BO, cosine cos theta OB. Okay, this small key. So by taking this complete put together, so he has written CB. I mean, what is this? OB? The OD. Okay, this is OD. So CD cos theta equal to AB. Okay, ఏం కన్ఫ్యూజ్ కావద్దు, జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి అంతే. సో AB can be written as CD into cos theta. ఈ స్మాల్ ట్రయాంగిల్స్ ని అనలైజ్ చేసిన తర్వాత we can write CD is a longer hypotenuse, theta cos theta, AB is the adjacent side. Then AB equal to CD cos theta and రాయొచ్చు. Then what is CD? CD equal to AB by cos theta. Then elimination at area AB, which is from the first law of elimination. First law of elimination ఏంది? So light incidented and normal to the plane, both are same. This is normal to the plane, and light incidented. This is light incidented, both are same, there is no angle. Okay, first law లో యాంగిల్ ఏం లేదు. సో అప్పుడు ఏంది, elimination EAB equal to 5 omega. ఓకే, అంతేనా? elimination ఎంతండి? ఫ్లక్స్ బై ఏరియా. elimination E equal to ఫ్లక్స్ బై
area. EAB illumination at AB equal to flux at AB by area AB. AB యొక్క area. What is flux? I into omega. So solid angle same, అది సేమ్ కాబట్టి I omega by area AB. అర్థమవుతుందమ్మా? ఇది కరెక్టేనా? ఇల్యూమినేషన్ ఏబి ఈఏబి ఈక్వల్ టు I omega by area AB. సో అందుకోసం ఇక్కడ రాసి దాన్ని డెరైవ్ చేసి ఇన్వర్స్ స్క్వేర్ లా తోటి చేస్తే ఏమైతే లాస్ట్ ఇల్యూమినేషన్ ఏబి ఈక్వల్ టు I by R square. EAB equal to I by R square. From first law, inverse square law. Then elimination at CD. CD అంటే ECD by omega I area CD. సో ఇది ఎట్లా రాసినాము? ఏబి దగ్గర ఏబి ఎట్లా రాసినాము? CD దగ్గర CD ఎట్లా రాసినాము? ఏరియా CD ఈక్వల్ టు ఏరియా ఏబి బై కాస్ థీటా. So based upon this relation, area also written as area CD equal to AB by cos theta or AB equal to CD cos theta. So దాన్ని బట్టి ఇది రాసినాం అనమాట అంతే. Then ECD equal to omega I by area AB into cos theta. So what is this omega I by area? This is EAB into cos theta. So ECD is written as EAB into cos theta. మనం ఇందాక డెరైవ్ చేయాలనుకున్నా కూడా ఇదే. సో ECD ఈక్వల్ టు EAB cos theta. మనం చేయాలనుకున్న డెరివేషన్ ఇది. అర్థమవుతుందమ్మా? Are you getting this? రుచిత, భానుప్రకాష్, రాజేందర్, సృజన్, సుభాషిణి. అర్థమవుతుందా? ఏం లేదు, సింపుల్ ఎక్స్ప్రెషన్స్. ఒకసారి మీరు మళ్ళీ క్లాస్ అయిన తర్వాత జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే. సో ఈసీడీ ఈఏబి ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు రెండు లాస్. ఫస్ట్ లా ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇన్వర్స్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇల్యూమినేషన్ తగ్గిపోతుంది. సెకండ్ లా ఏంది? లాంబర్ట్స్ కొసైన్ లా. ఓకే. సో దిస్ ఈజ్ లాంబర్ట్స్ కొసైన్ లా. ఏం చెప్తుందంటే ఇల్యూమినేషన్ ఎట్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు కొసైన్ ఆఫ్ ద యాంగిల్. వాట్ ఈస్ దట్ యాంగిల్? యాంగిల్ బిట్వీన్ ద లైట్ ఇన్సిడెంటెడ్ అండ్ నార్మల్ పాయింట్. ఈ రెండింటి మధ్యలో ఉండేదానికి కొసైన్ యాంగిల్ తోటి చేంజ్ అవుతుంది. రెండు సేమ్ అయినప్పుడు కొసైన్ 0 ఈక్వల్ టు 1. సో మ్యాక్సిమం ఇల్యూమినేషన్ అంతే. సో ఫ్రమ్ ఈఏబి I by R square cos theta. So what is cos theta? So from this derivation ఇక్కడ మనం ఇది కూడా రాస్తాం. ఏం రాస్తాం చూడండి. So this is a point of source. This is a surface which is located at a height h and this distance is r. ఓకే. ఇక్కడ డిస్టెన్స్ r ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r. ఆ డిస్టెన్స్ r అంటే అది ఏమవుతుంది? ఇట్ ఈస్ అబౌట్ హైట్ హై h. సో దిస్ ఈజ్ theta. దిస్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్. దిస్ ఈజ్ హైట్ h. If this is theta, then this is also theta. Okay. Then this is r. Then cos theta, r into cos theta. H equal to, I can write r into cos theta. Is it not? Cos theta and h. Then cos theta equal to h by r. H by r. This is theta. So this is located at a height h. If this is theta, this is also theta. Then r into cos theta
ఈజ్ హెచ్. సో అదే ఇక్కడ రాసింది. సో కాస్ థీటా ఈక్వల్ టు హెచ్ బై ఆర్. సో ఇక్కడ కాస్ థీటా బదులు హెచ్ బై ఆర్ పెడితే ఏమవుతుంది? హెచ్ బై ఆర్, ఐ ఇంటూ హెచ్ బై ఆర్ క్యూబ్ అవుతుంది. అవునా? అంతే కదా? ఐ హెచ్ బై ఆర్ క్యూబ్. లేకపోతే ఆర్ని రాస్తే ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాస్ థీటా. అప్పుడు ఏమవుతుంది? ఐ బై హెచ్ బై కాస్ స్క్వేర్ థీటా హెచ్ స్క్వేర్ కాస్ థీటా. ఇప్పుడు ఈ కాస్ థీటా పైకి వెళ్తే ఏమవుతుంది? దట్ ఈస్ ఐ ఇంటూ కాస్ క్యూబ్ బై హెచ్ స్క్వేర్. జస్ట్ ఇక్కడ ఆర్ బదులు హెచ్ బై కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసిన ఇట్లా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ cosine cube law. Lambert's cosine law or cosine cube law, both are same. So from this cosine cube law, the illumination at a point on a surface is dependent upon the cube of the cosine of angle between the normal at that point and the direction of luminous flux. Okay, so both laws are same. Is it clear? Advanam, Subhashini. Yes, sir. Okay, don't confuse, just read once again. I will stop here only. Tomorrow class we will discuss problems. Okay, we'll do some problems for first hour. In the second hour we will continue other topics. Mostly tomorrow 2 hours or 1 more hour, this 4th chapter also will complete. రేపు అయిపోయిన తర్వాత సండే కూడా క్లాస్ తీసుకుంటాం. ఇట్లాగే మనకు టైం ఉన్నప్పుడు వరుస క్లాసులు తీసుకోవడమే, సిలబస్ కంప్లీట్ చేసుకోవడం. ఓకేనా?